ఏఐసీబీ కస్టడీకి మాజీ ఈఎన్సీ హరిరామ్ 5 రోజుల పాటు విచారణ 6వ తేదీ వరకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది 6వ తేదీ వరకు అధికారులు ఆయనను విచారించనున్నారు మొత్తానికి ఒకసారి కాళేశ్వరంది పట్టుకున్నారు అదే విధంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ది పట్టుకున్నారు ఏకకాలంలో రెండు పట్టుకున్నారు మరి ఈయన అంత చిన్న వ్యక్తులను పట్టుకుంటానేది పెద్ద వ్యక్తులను పట్టుకోవాలి కానీ ఈ చిన్న వ్యక్తులను పట్టుకుంటే వచ్చేదేమున్నది వీళ్ళ దగ్గర నుంచి దొరికేదే ఉన్నది వీళ్ళని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి మెల్ల కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటానులా ఇక్కడికే కేసు క్లోజ్ చేసి లేని దొరకలేదని చెప్పే ప్రయత్నం చేస్తానులా పెద్ద తలకాయలను పట్టుకునేది పోయి చిన్న తలకాయలను పట్టుకొని ఈ చిన్న తలకాయల దగ్గర ఏం దొరుకుతుందని కాళేశ్వరం ప్రాజెక్ట్ మాజీ ఈఎన్సీ హరిరామ్ను ఏసీబీ అధికారులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు హరిరామ్ను ఏసీబీ కస్టడీ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది వారం రోజుల కోసం అభ్యర్థించగా 5 రోజుల పాటు విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది దీంతో చెంచల్గూడ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న హరిరామ్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు మే 6వ తేదీ వరకు ఆయనను విచారించనున్నారు కాగా ఏసీబీ దాడుల్లో హరిరామ్ వద్ద 13.50 లక్షల కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు అధికారులు కేసు నమోదు చేయగా ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు అయితే విచారణలో అక్రమాస్తులకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు హరిరామ్కు సంబంధించిన 3 బ్యాంక్ లాకర్లను గుర్తించగా వాటిని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది ఈయన ఏంటి అంత కొడితే ఈఎన్సీ అట మాజీ ఈఎన్సీ అట 13 కోట్ల రూపాయలు ఈయన దగ్గరనే ఉన్నాయట మరి వీని దగ్గరనే 13 కోట్ల రూపాయలు ఉంటే 3 లాకర్లలో పైసలు దాచిపెడితే ఇక పెద్ద వ్యక్తుల దగ్గర ఎంత ఉండాలి అసలు వీడు ఎవని బినామీ ఎవడు వీని బినామీగా పెట్టుకొని ఈ ఆస్తులు కూడా కట్టిండు అనేది బయటికి రావాలి